ప్లగ్ బాగా పెట్టారా? మళ్ళీ ఎందుకు దొరుకుతుంది? ఇస్తానా కూలైందా? ఈలోపు ఎవరన్నా వాక్యం చెప్పాలనుకుంటే వాక్యం చెప్పచ్చు. ఆ అయ్యగారులు కత్తులు నూరి కటార్లు చేసి ఆదేశాలకెళ్ళే పొద్దే పోయేటట్లుంది. ఆనందము మనకానందము, ఆనందము మనకానందము, ఆనంద స్తుతి గీతములు పాడుచు ప్రతిరోజు నా ప్రభుని కొనియాడుదున్. ఆనంద స్తుతి గీతములు పాడుచు ప్రతిరోజు నా ప్రభుని కొనియాడుదున్. ఆనందము మనకానందము, ఆనందము మనకానందము, పరమాత్ముడైన మహాదేవుడే ఇలలో నరరూపమును దాల్చెను. పరమాత్ముడైన మహాదేవుడే ఇలలో నరరూపమును దాల్చెను. ధరణిలో మన పాపముల రూపమాపి, ధరణిలో మన పాపముల రూపమాపి పరలోక భాగ్యము మనకు సగినందున, పరలోక భాగ్యము మనకు సగినందున. ఆనందము మనకానందము, ఆనందము మనకానందము, విడువాక ఎన్నాడు ఎడబాయక కలకాపవలె మనల కాపాడెను. విడువాక ఎన్నాడు ఎడబాయక కలకాపవలె మనల కాపాడెను. వడి వడిగా శ్రమలెన్నో మాపై పొరలిన గాని, వడి వడిగా శ్రమలెన్నో మాపై పొరలిన గాని, గడియ గడియకు ప్రభువు మము కాచినందున, గడియ గడియకు ప్రభువు మము కాచినందున. ఆనందము మనకానందము, ఆనందము మనకానందము, రాజుల రాజైన ఓ యేసు రాజా, నీ దివ్య ప్రేమను నే మరతునా. రాజుల రాజైన ఓ యేసు రాజా, నీ దివ్య ప్రేమను నే మరతునా. పూజనీయుడా నీ పుణ్య చరితము, పూజనీయుడా నీ పుణ్య చరితము, విజయోత్సవముతో హాసించి పాడేద, విజయోత్సవముతో హాసించి పాడేద. ఆనందము మనకానందము, ఆనందము మనకానందము, ఆనంద స్తుతి గీతములు పాడుచు ప్రతిరోజు నా ప్రభుని కొనియాడుదున్నాం. ఆనంద స్తుతి గీతములు పాడుచు ప్రతిరోజు నా ప్రభుని కొనియాడుదున్నాం. ఆనందము
ఆనందము మనకానందము. సహోదరులు సాల్మోన్ అయ్యగారు వాక్యం చెప్తారు ఇప్పుడు. చెప్పండి. యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి మనమందరం ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూడుకోవడానికి మనకందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ కూడా మరి దానమన్న గృహంలో పెద్ద కుమారుడు మరి అచ్చెన్న ప్రభును నమ్ముకున్న తర్వాత కృపావరముగా మరి పేరును నామకరణం చేసి ఉంటున్నారు. ఈరోజు మరి అచ్చెన్న మన దగ్గర లేకపోవడం ఇది వరకు బాధాకరమే. ఏదేమైనప్పటికీ కూడా మరణము ప్రతి మనిషికి కూడా వస్తుంది. మరణము లేని మానవుడు భూమి మీద ఎవరు లేరు అని మనందరికీ తెలుసు. 2026 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కన్యగర్భమునందు జన్మించి ఆయన కూడా 33.5 సంవత్సరము భూమి మీద జీవించి యావత్ భూమి మీద కాపురము చేస్తున్న ప్రతి మానవుని కోసమై ఆ కల్వరి శిలువలో పాప పరిహారార్థము నిమిత్తమై మరి ఆయన చనిపోయి ఆయన ప్రాణం పెట్టినాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మానవునిగా జన్మించి చివరికి ఆయన కూడా మరణించినాడు. కానీ 3వ రోజున ఆయన తిరిగి మృత్యుంజయుడిగా లేచినాడు. మరణపు ముందు అందరూ ఓడిపోతున్నారు. కాలక్రమేణా ప్రతి మానవుడు కూడా ఏ జాతి, ఏ మతము, ఏ కులము, ఏ నల్లవారైనా తెల్లవారైనా ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా చనిపోతూనే ఉన్నాడు. ఈ మరణాన్ని ఆపగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అందరూ మరణిస్తూనే ఉన్నారు. ఇంతకు మరణం ఎందుకు వస్తుంది? మరణం రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఒకసారి మనము ఆలోచించినట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపంలో జీతము మరణమని లేఖనాలు తెలియజేస్తూ ఉంటున్నాయి. ఈనాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఈరోజు తేటగా దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరణము పుట్టుటకు మానవుడు చనిపోవడానికేనా? ఒకసారి ప్రశ్నించుకుందాం. మానవుడు పుట్టడము చనిపోవడానికేనా? ఎందుకు చనిపోతున్నాడు? చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? బ్రతికిన నాళ్ళు సంతోషంగా ఉంటాం, బ్రతికిన నాళ్ళు ఆనందంగా ఉంటాం, మంచి సహవాసం చేస్తాం, అటు చెడు సహవాసం కూడా ఉంటుంది. మరి హ్యాపీగా కాలక్రమేణా ముందుకు వెళ్తూ ఉంటాం. సంసారంలో కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతూ ఉంటాం. కానీ అకస్మాత్తుగా ఈరోజు కృపావరానికి మరణం వచ్చినట్లుగా వస్తే ఆ కుటుంబాన్ని ఎంత ఓదార్చగలం? ఎంతటి వరకు ఓదార్చగలం? ఓదార్చలే. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మరణము నుండి ఓదార్చగలిగిన వ్యక్తి భూమి మీద ఒక ఆయన ఉన్నాడు. మనందరూ తెలిసిన ఆయనే మనం ఆరాధించాల్సిన ఎంతైనా అవసరం. అయితే ఒకరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలాగానే మరి కృపావరము ఎలాగైతే చనిపోయినాడో అలాగనే లాజరు కూడా చనిపోయినాడు. ఎప్పుడైతే లాజరు చనిపోయినాడో యేసుక్రీస్తు ప్రభువు వారు తరచుగా ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. ఆ కుటుంబాన్ని ఎక్కువ ప్రేమించేవాడు. తరచుగా యేసు ప్రభువు వారు వస్తూ వెళ్తూ ఉంటే గత కొన్ని రోజుల నుండి రావడం లేదు. అయితే లాజరు రోగి అయి చనిపోయినాడు. 4 రోజుల తర్వాత ఆ కుటుంబాన్ని
యేసుక్రీస్తు ప్రభువు వారు దర్శించినాడు. ఎందుకంటే ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాక్యము బోధిస్తా ఉంది. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదరించాలని, ఆ కుటుంబాన్ని ఓదార్చాలని, ఆ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించినాడు, ఆ కుటుంబానికి వచ్చినాడు. ఒకవేళ ఈరోజు దేవుని సేవకులు ఇక్కడ ఉన్నారు, ఒకవేళ ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ కుటుంబాన్ని ఓదార్చినాడు. ఓదార్చడమే కాదు, చనిపోయిన లాజరును సహితం లేపినాడు. ఒకవేళ మా చేత అవుతుంది అది అంటే మా చేత కాదు. కేవలం అది ప్రభు మహాకృపను బట్టి ఆ యేసు ప్రభువు వారు చేసిన ఆ మెరాకిల్, ఆ అద్భుతం అదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మార్త మరి అంటున్నారు, అయ్యా నువ్వు ఉండింటే మా తమ్ముడు మరి బ్రతికేవాడు. అంటే ఏమని అర్థం? మనం అర్థం చేసుకోవాల్సిన పని ఏంటంటే నువ్వు లేక చంపినావని అర్థం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ కృపావరం మరి ఈరోజు నేను అడిగినప్పుడు ఒక వారం అయింది భోజనం భోంచేయడం లేదు, మరి అదే భోజనం భోంచేసింటే బ్రతుకునేమో. తల్లిదండ్రుల మాట వినింటే, అటు భార్య మాట, అటు తమ్ముని మాట వినింటే బ్రతుకునేమో. మరి పెద్దల మాట ఎప్పటికైనా మనం వినాలా, ఎప్పటికైనా కానీ పెద్దలకు లోబడి ఉండాలా భూమి మీద కదా. మరి లాజరు, మరి చనిపోయిన లాజరును యేసుక్రీస్తు ప్రభువు వారు సమాధిలో ఉన్న లాజరు అని పిలిస్తే ఆ పిలుపుకు లోబడి బయటకు వచ్చేసిన, పేదల వస్త్రాలతో చుట్టబడిన ఆ లాజరు బయటకు వచ్చేసిన. ఈనాడు లేపగలిగిన శక్తి ఒక యేసుక్రీస్తు ప్రభువు వారికి మాత్రమే ఉంది. మరి ఒకరోజు సమాజంలో ఉన్న వారందరినీ కూడా లేపుతాడు. ప్రభునందు నిద్రించిన ప్రతి వారిని కూడా ఆయన లేపే రోజు ఒక రోజు ఉంది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా మరణిస్తూనే ఉన్నాడు. మరణము ముందు అందరూ పడిపోతున్నారు. ఎవరైనా గెలిచినారా మరణం ముందు? నేను గెలిచినాను. ది అలెగ్జాండర్ మరి నిజంగా మంచి జ్ఞానం కలిగిన వాడు, యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడు, మంచి డబ్బు ఉన్నవాడు, అన్నీ ఉన్నాయి. చిన్న వయసులోనే, వివాహం కాకముందు చిన్న వయసులోనే ప్రాణం ముందు ఓడిపోయినాడు, మరణము ముందు ఓడిపోయినాడు. ఈనాడు మరణం ముందు అందరూ ఓడిపోవాల్సిందే. వాళ్ళు ఎంత పాలగాళ్ళైనా, ఎంత డబ్బున్న వాళ్ళైనా, మరి ఎంత హోదా ఉన్నా, అది కులమైనా, మతమైనా, వర్గమైనా, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎంత అందంగా ఉన్నా మరణము ముందు అందరూ ఓడిపోవాల్సిందే. మరణం ముందు అందరూ తలకాయ దించాల్సిందే, తల దించాల్సిందే. ఏమంటే కుటుంబంలో చనిపోతే కొద్ది వరకు బాధపడుతుంటాం, అయ్యో ఇంకా బ్రతకాల్సిన వాడు చిన్న వయసులోనే చనిపోయినాడే అని కొద్ది వరకు బాధలు ఉంటాయి. ప్రతి కుటుంబంలో బాధ ఉంటుంది. మరి ఆ బాధ అంటే